హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూసి మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో థంబ్నెయిల్లో చూసినట్టుగా వర్కలా ట్రిప్ వీకెండ్లో ప్లాన్ చేయాలనుకుంటే 3 days ఐటనరీ, డే 1, డే 2 అండ్ డే 3 ఏమేమి చూసాం, ఏమేమి చూడొచ్చు అండ్ ఎలా బుక్ చేసుకోవచ్చు, అక్కడ స్టేస్ అండ్ మేమేం బుక్ చేసుకున్నాం. ఫ్రైడే మేము స్టార్ట్ అయ్యాం అండ్ 3 daysలో ట్రిప్ కంప్లీట్ చేయాలి కాబట్టి వీ ఆప్టెడ్ ఫర్ ఎయిర్ప్లేన్స్ బికాజ్ మనకి ట్రైన్లో అయితే జర్నీకి 18 hours అలా పట్టేస్తుంది, దట్ టు ఓన్ టు వన్ సైడ్. సో 3 daysలో ట్రిప్ చాలా కష్టం. సో మేము హైదరాబాద్ టు తిరువనంతపురం ఫ్లైట్స్ బుక్ చేసుకున్నాం. అండ్ మీకు కనుక వెళ్ళే ప్లాన్ ఉంది అంటే కన్సిడర్ బుకింగ్ ఫ్లైట్ టికెట్స్ 2 months ahead ఆర్ అట్లీస్ట్ 1.5 months ముందు బుక్ చేసుకుంటే మీకు డేట్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి టైం ఉంటుంది. అండ్ ఆల్సో ప్రైజెస్ని బట్టి యూ కెన్ ఫిగర్ అవుట్. అండ్ కేరళ ఎప్పుడు వెళ్ళాలన్నా ట్రై టు అవాయిడ్ రెయినీ సీజన్ అండ్ సమ్మర్ సీజన్. సో జస్ట్ సమ్మర్ అయిపోయిన తర్వాత వింటర్స్లో ఆర్ స్టార్టింగ్ ఆఫ్ ద వింటర్స్ ఆర్ Jan-Feb ఆ టైంలో ఉంటుంది. సో సమ్మర్స్ అండ్ రెయినీ సీజన్స్ ప్రిఫరబుల్లీ అవాయిడ్ చేయడం మంచిది. సో ఇక్కడ మేము తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాక వీ బుక్డ్ ఊబర్. సో మనకి గోవా ఇలాంటి ప్లేసెస్లో ఉన్న ప్రాబ్లం లైక్ ర్యాపిడో ఉండదు, ఓలా ఉండదు, ట్రాన్స్పోర్ట్కి ప్రాబ్లం అవుతుంది, ట్యాక్సీస్ మీద ఎక్కువ రిలై అవ్వాలి. అలాంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ లేవు. సో ఊబర్ చాలా ఈజీగా బుక్ అవుతుంది ఫ్రమ్ ఎయిర్పోర్ట్ టు యువర్ లొకేషన్ వేర్ ఎవర్ యూ వాంట్ టు గో. సో ఊబర్ ఒక్కటే బుక్ అవుతుంది, ర్యాపిడో అసలు సర్వీస్లో లేదు, ఓలా వి డెంట్ గెట్ అ ఛాన్స్ టు చెక్ అండ్ ఊబర్ మాత్రం చాలా ఫాస్ట్గా బుక్ అవుతుంది. జస్ట్ మీరు రిక్వెస్ట్ చేసిన ఒక 5 minutes ఆర్ విదిన్ 5 minutes యూ విల్ గెట్ అ ఊబర్. సో ఇఫ్ యూ వాంట్ టు విజిట్ లాంగ్ డిస్టెన్స్ దెన్ ఇట్ ఈస్ సార్టెడ్ అనమాట. దెన్ మేము వచ్చేసి బుక్ చేసుకున్న ప్లేస్ విల్లా షాషా బై ఎలెక్సర్ క్లిఫ్. సో దీని పక్కనే ద ఎలెక్సర్ క్లిఫ్ విల్లా అండ్ స్పా కూడా ఉంటుంది అండ్ విల్లా షాషా కూడా ఎలెక్సర్ క్లిఫ్ వాళ్ళది. సో మీకు ఈ 2లో ఏది దొరికినా వెల్ అండ్ గుడ్, యూ కెన్ గో ఫర్ ఇట్. అండ్ నాకు పర్సనలీ మేము ఎలెక్సర్ క్లిఫ్ బుక్ చేసుకుందాం అనుకున్నాం, బట్ దానిలో సీ ఫేసింగ్ లైక్ ఈ వ్యూతో అన్ని రూమ్స్ బుక్ అయిపోయి ఉన్నాయి. సో వీ వెంట్ టు విల్లా షాషా బికాజ్ అది కూడా ఎలెక్సర్ క్లిఫ్ వాళ్ళదే కాబట్టి. అండ్ ఆఫ్టర్ బుకింగ్ దిస్ ఐ రియలైజ్కి ఇది బుక్ చేసుకోవడమే బెటర్ బికాజ్ రీజన్స్ నేను ముందు చెప్తాను. అండ్ దిస్ ఈజ్ ద వ్యూ ఫ్రమ్ ద ప్రాపర్టీ. జస్ట్ లుక్ ఎట్ ద వ్యూ. ఈ వ్యూ కోసమే మళ్ళీ వెళ్ళొచ్చు. అండ్ ఎంత పీస్ఫుల్గా అనిపించిందంటే వర్కలా ఇట్స్ లైక్ అ రీసెట్ ఫర్ యువర్ హెక్టిక్ వర్క్స్ ఆర్ మీరు చాలా బిజీగా ఉన్న టైమ్స్లో వెన్ యూ ఆర్ రియలీ అండర్ స్ట్రెస్డ్ ఆర్ చాలా విసిగిపోయినాము మేము ఆ టైంలో మేము ఈ ట్రిప్కి వెళ్ళాము. అండ్ ఇట్ రియలీ ఫెల్ట్ వెరీ సూదింగ్. అండ్ ఇవే వచ్చేసి మనకి సీ వ్యూ రూమ్స్. సో ఆ బాల్కనీస్ అవన్నీ. సో మాకు లక్కీలీ సీ వ్యూ రూమ్ విల్లా షాషాలో దొరికింది. సో మేము అది బుక్ చేసుకున్నాం. అండ్ హియర్ ఈస్ ద రూమ్ టూర్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు రూమ్ ఇలా ఉంటుందని, అస్సలు నాట్ ఈవెన్ 1%. సో అది ఎందుకు అంటున్నానని మీకే అర్థమవుతుంది ఇప్పుడు. సో ఒక వుడెన్ టేబుల్లా ఇచ్చారు టు వర్క్ అండ్ ఆల్. దెన్ బేసిక్ థింగ్స్ లైక్ వాటర్ బాటిల్స్, kettles, కాఫీ ప్యాకెట్స్, దెన్ లాకర్ అండ్ అదర్ క్యాబినెట్ ఫర్ యువర్ క్లోత్స్. ఇవన్నీ మనకి ఎక్కడైనా ఉంటాయి కదా. సో ఆ బేసిక్ అమ్యూనిటీస్ అంతా ఉంటాయి. సో ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేను అన్నానంటే ఇక్కడ మీకు వీడియోలో అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ బట్ ద సైజ్ ఆఫ్ ద రూమ్ వాజ్ హ్యూజ్ అంటే అసలు ఎంత హ్యూజ్ అంటే ఒక 10 మంది వరుసగా పడుకోవచ్చు అనమాట. సో ఒక రూమ్, నార్మల్ రూమ్ ఫర్ 2 adult people ఇంత పెద్ద రూమ్ వచ్చిందంటే ఐ వాజ్ ఇన్ షాక్. సో అందుకే నేను అన్నాను రూమ్ ఇలా వస్తుంది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా 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 పెద్ద రూము. బట్
ఎనీవేస్ ఇంకా ఎవరిని అకామిడేట్ చేయలేము. సో ఫ్రెండ్స్ వెళ్ళినా అట్లా వర్కౌట్ అవుతుందంటే లేదు. బట్ రూమ్ అయితే పెద్దది. అండ్ ఇది వచ్చేసి రూమ్ నుంచి వ్యూ. సో ఇమీడియట్గా జస్ట్ అలా బయటికి వెళ్ళగానే బీచ్ కనిపిస్తుంది అంటే అలా ఏం కాదు. బట్ ఫస్ట్ మనకి పూల్ వ్యూ ఉంటుంది. ఆ పూల్ వ్యూ తర్వాత మనకి బీచ్. సో ఈ రిసార్ట్స్ అన్నీ క్లిఫ్ మీద ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ జస్ట్ బీచ్ని అనుకోని కాదు, బట్ సో హైట్లో కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రెస్టారెంట్ అనేది యాక్చువల్ ఎలిక్సర్ క్లిఫ్లో. అండ్ సో ఎందుకన్నానంటే ఫుడ్ కానీ ఏదైనా ఐటమ్స్ ఎలిక్సర్ క్లిఫ్లోనే మనకి అకామిడేట్ చేస్తారు. దీని గురించి నేను ఫర్దర్ వీడియోలో మాట్లాడతా. సో డే 1లో లంచ్ అయిపోయిన తర్వాత మా ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి హెలీప్యాడ్. సో మేము టాప్ వ్యూ పాయింట్ అక్కడ వర్కల సౌత్ క్లిఫ్లో. సో అక్కడికి వెళ్ళి ఈ వ్యూనంతా ఎంజాయ్ చేయడానికి వెళ్ళాం. అది వచ్చేసి మా ఫస్ట్ వ్యూ పాయింట్. అండ్ ఇక్కడ కొన్ని షాప్స్ అలా ఏమన్నా ఉన్నాయా అని మేము చూసాము, బట్ నో. సో వెళ్ళగానే మేము చేసిన ఫస్ట్ పని ఏంటి అంటే స్కూటీ బుక్ చేసుకున్నాం. దాని తర్వాత నో ఊబర్, నథింగ్. సో మనం లోకల్లో తిరగడానికి మనకి స్కూటీస్ అవైలబుల్గా ఉంటాయి. సో మేమున్న ప్లేస్లో దగ్గరలో లేదు. మీరు కనుక మీరు ఉండే ప్లేస్లో రిసెప్షన్లో వాళ్ళని అడిగితే దే విల్ గివ్ యూ అ నంబర్ హూ గివ్స్ యూ స్కూటీస్ ఫర్ రెంట్. స్కూటీ రెంట్కి ఇచ్చే వాళ్ళ కాంటాక్ట్స్ మీకు ఇస్తారు. సో మీరు వాళ్ళని కాంటాక్ట్ అయితే ఓకే ఈ టైంలో కావాలి ఎప్పుడు అని వాళ్ళు తెచ్చేసి ఇస్తారు. మీరు పేమెంట్ చేసేస్తే సో ఇట్ ఈస్ డన్. దాని తర్వాత ఆ వ్యూ పాయింట్ నుంచి మేము వెళ్ళిన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కపిల్ బ్రిడ్జ్. సో నేను ఇక్కడ స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఏంటి అని. సో నాకు తెలిసి ఆ ప్లేస్ కపిల్ బ్రిడ్జ్ ఇదే అనమాట. సో ఇదైతే వర్త్ స్టాపింగ్ ప్లేస్. ఇది అసలు మా లిస్ట్లో లేదు ప్లేసెస్ టు విజిట్ నియర్ అని. మేము సర్చ్ చేస్తూ ఉంటే ఈ వ్యూ చూసి వీ ఫెల్ట్ లైక్ ఓకే వెళ్దాం. అండ్ స్కూటీ ఉంది కాబట్టి ఆ రోజుకి ఇంకా పెద్ద ప్లాన్స్ లేవు మాకు డే 1. సో అందుకని మేము నెక్స్ట్ ఈ ప్లేస్కి వచ్చామన్నమాట. ఈ బ్రిడ్జ్ కానీ దీన్ని ఆనుకొని ఉన్న బీచ్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ వర్త్ వాచింగ్. సో ఇఫ్ యు ఆర్ అ ఫ్యాన్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ ఆర్ ఇంకా మంచి నేచర్ ఫోటోగ్రఫీ అలా ఏమన్నా ప్లాన్స్ ఉంటే కనుక వర్త్ విజిటింగ్. సో ఖచ్చితంగా వెళ్ళండి కపిల్ బ్రిడ్జ్. నేను ఇక్కడ మీకు కింద స్క్రీన్ షాట్ యాడ్ చేశాను. సో డీటెయిల్డ్ అడ్రస్ కావాలన్నా ఐ విల్ ట్యాగ్ ఇట్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆర్ కమెంట్ బిలో ఇఫ్ యూ వాంట్. సో ఇది కపిల్ బ్రిడ్జ్. దెన్ దీని తర్వాత ఇక్కడ ఆగి కొంచెంసేపు ఉండి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాక వి వెంట్ బ్యాక్ ఫ్రమ్ హియర్. సో నేను షాషాలో మీకు రూమ్ దొరికినా ఎలిక్సర్ క్లిఫ్లో దొరక్కపోయినా తీసుకోండి అని ఎందుకన్నా అంటే బేసికలీ మనం మార్నింగ్ లైక్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ ఉంటుంది కదా. ఆ బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా ఎవ్రీథింగ్ స్నాక్స్ అయినా సరే మనకి ఈవెన్ మన రూమ్ షాషాలో ఉన్న మనకి ఎలిక్సర్ క్లిఫ్లోనే ప్రొవైడ్ చేస్తారు. సో ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. అండ్ జస్ట్ పక్కనే ఉంటుంది, ఆనుకునే ఉంటాయి 2 ప్రాపర్టీస్. సో అక్కడ కంపారిటివ్లీ రేట్ తక్కువ విల్లా షాషా. సో అందుకని మీకు దాంట్లో దొరికినా సరే వెల్ అండ్ గుడ్. ఈ రెండిట్లో దేనిలో దొరికినా ఇట్స్ గుడ్ టు స్టే. అండ్ లంచ్ అలా ఏమన్నా చేయాలి అనుకుంటే మాత్రం డోంట్ గో ఫర్ ద ఇన్ హౌస్ రెస్టారెంట్. మాకు అస్సలు నచ్చలేదు ఫుడ్. అండ్ ఈవెన్ చికెన్ కొంచెం స్పాయిల్ అయిన ఫీలింగ్. డే 1లో మేము విజిట్ చేసిన ఫేమస్ కెఫే వాస్ కేఫ్ షర్వా. సో మాకున్న ఐడియా ప్రకారం ఒక 3 కేఫేస్ అనుకున్నాం మేము దగ్గరలో. అండ్ దానిలో డే 1లో మేము విజిట్ చేసింది కేఫ్ షర్వా. అండ్ ఇక్కడ కొంచెం ఆఫ్ఘనీ రోల్స్ టైప్ చికెన్ థింగ్స్ బాగున్నాయి. అండ్ ఆ డేని ఈ బీచ్ వ్యూ లైక్ ఈ సీ వ్యూ క్లిఫ్ కేఫ్లో ఎండ్ చేసాం. దట్స్ ఆల్ ఫర్ డే 1. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ take care. Bye bye.